హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కోడిగుడ్డు పులుసు. హాఫ్ కప్పు చింతపండు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. గుప్పెడు కొత్తిమీర, కొంచెం మెంతి కట్ చేసుకొని పెట్టుకోవాలి. గిన్నెలో 1/2 లీటర్ వాటర్ పోసుకొని అందులో 4 ఎగ్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఎగ్స్ను పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగినాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక గిన్నెలో నుండి తీసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మెంతి వేసి వేయించుకోవాలి. మిక్సీ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని పోపులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పొట్టు తీసుకున్న కోడిగుడ్లను ఘాట్లో పెట్టుకొని పోపులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 4 టీ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండును నుంచి గుజ్జు తీసుకొని ఈ పోపులో వేసుకోవాలి. తర్వాత 1/4 లీటర్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చిన్న మంట పైన చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దించుకోవాలి.